సార్ మేడం ఉదాహరణకు బయోమెడికల్ వేస్ట్ వృద్ధి సేవలు కూడా 12% నుంచి 5% పన్నుతో ఉంది ఇప్పుడు. అందువల్ల ఆసుపత్రుల నిర్వహణ భారము ఒక్కొక్క పేషెంట్ కి 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గుతుంది. ఉదాహరణకి 500 రూపాయలు విలువైన గుండె మందు ప్యాక్ పై 12% GST ఉండగా అంతకుముందు 560 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 5% మాత్రం ఉండడం వల్ల 525 రూపాయలకు లభిస్తుంది. అంటే ఒక ప్యాక్ మీద 35 రూపాయలు ఆదా. నెలకు చికిత్స తీసుకునే వాళ్ళకు రూపాయలు 400 నుంచి 500 రూపాయల వరకు పొదుపు వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ 18% నిజంగా మన డ్యూటీ కూడా అందులో భాగంగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో నేను మందుల తరఫు నుంచి చెప్తున్నాను. చాలా మందుల రేట్లు బాగా తగ్గుదల పడ్డాయి. ఉదాహరణకు ఈ డిజిటల్ బీపీ ఆపరేటర్ మిషన్ దాదాపుగా ఇంచుమించు 18% నుంచి 5% తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే కొనుగోలుదారుడు 1100 పెట్టి ఈ యొక్క ధరని ఇంచుమించు 950 లేదా 850 రూపాయలకి అతను తీసుకోగలడు. దీనివల్ల అతను మానిటరింగ్ చేసుకునే విధానం పెరుగుతుంది, ఆరోగ్యం మీద కొద్దిగా అవగాహన పెరుగుతుంది. తీసుకునే వారికి భరం తగ్గడం వల్ల అతను ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అలాగే ఏదైనా ఎమర్జెన్సీ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం మీద కూడా గవర్నమెంట్ కి మీ కర్తాలతో మనం తగ్గించినందుకు గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తాం. అలాగే ప్రాణాంతక మందులు, తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ కూడా తగ్గడం వల్ల లైఫ్ సేవింగ్ నుంచి, క్రిటికల్ లైఫ్ సేవింగ్ నుంచి కూడా ప్రజలకి మెడిసిన్ వైద్యం అందుబాటులో చేయడం ఈ కార్యక్రమం వల్ల కూడా గవర్నమెంట్ కి మనము థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో ఈ అవగాహన ప్రజలందరికీ చేరి వాళ్ళ లైఫ్ సేవింగ్ మీద అవగాహన కల్పించుకొని అలాగే ఈ ఆరోగ్య బీమా విషయంలో కూడా రెన్యువల్ కూడా చాలా దగ్గరయ్యింది. సుమారుగా 27,000 కట్టే నేనే, ఎందుకంటే ఈ నెల కట్టానండి. 27,000 కట్టే ఆరోగ్య బీమా జీఎస్టీ తగ్గడం వల్ల 23,000 కట్టానండి. సో అది నా ప్రత్యక్షంగా మీరు తీసుకున్న జీఎస్టీ వల్ల పొందిన లాభం అండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకొని దాని మీద కూడా మీరు అవగాహన తెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు తెలుసుకొని మీరు ఏదైనా అడగదలుచుకున్న వాళ్ళతో మీరు అడిగి దాన్ని ఎంత తగ్గిందని తెలుసుకొని మీరు ఆదా అవ్వాలని ఆదా అవుతారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ జిఎస్టీ తగ్గడం వల్ల సూపర్ సేవింగ్స్ వల్ల పిల్లల మీద ఆరోగ్యం ఎస్పెషల్ వాళ్ళకి సిరప్స్ కానీ వాళ్ళకి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇంతకుముందుకి ఇప్పటికీ వాళ్ళకి వచ్చే భారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రావాలంటే మినిమం 300 రూపీస్ అయ్యేది. ఇప్పుడు అదే ప్రిస్క్రిప్షన్ 300 నుంచి 150 నుంచి 200 రూపీస్కి తగ్గింది. అంటే మీరు ఆలోచిస్తారు పీడియాట్రిషియన్కి ఒక చిన్నపిల్లలకి ఇంత సేవింగ్స్ జరుగుతున్నాయంటే ఇంకా పెద్దలు కానివ్వండి ఒక గైనకాలజిస్ట్ సేవింగ్స్ కానీ పేషెంట్స్ కానీ ఎంత ఆదా ఉంటుందో మీరు ఆలోచించండి. నేను మేడం వెరీ థ్యాంక్ యూ. ఈ సూపర్ సేవింగ్స్ వల్ల పిల్లలకి పెద్దలకి అందరికి మేలు ఈ సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ వచ్చింది మన దీంట్లో. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ టు ఆనర్ అవర్ కలెక్టర్ గారు అండ్ ఆల్సో మినిస్టర్ సవితమ్మ గారు. సో దీని గురించి లెట్ మీ సే ఇన్ ఎ వెరీ బ్రీఫ్ వే. ముందు వీ హ్యాడ్ టు మనము ప్రతి ఒక్క ఇంట్లో దెర్ ఇస్ ఎ హైపర్టెన్సివ్, ఒక డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళందరూ ఉంటారు ఎట్లయినా కానీ. ఈ నాటి కాలంలో ప్రతి ఒక్క నెల మనకి మినిమం అంటే మేము ఒక 3,000 నుంచి 5,000 వరకు డెఫినెట్ గా ఖర్చు పడుతుందండి. సో వెన్ యూ గో ఫర్ ఎ ప్రైవేట్
ప్రైవేట్ గా మనం మందులు కొంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే ఆదాయం ఎంత ఉందంటే మినిమం అంటే మినిమమ్ పర్ మంత్ ఒక 1000 రూపీస్ ఫర్ ఓన్లీ డయాబెటీస్ వాళ్ళకే తగ్గుతుంది. అండ్ ఆల్సో ఫర్ డయాబెటీస్ ఉందంటే హైపర్ టెన్షన్ కూడా. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ యూ గో ఫర్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో పర్ డే పర్ అవర్ ఆక్సిజన్ మనకి ఎంతో చార్జ్ చేస్తారు అప్పుడు 100 రూపీస్ పర్ అవర్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద బేసిక్ అని. ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు వెరీ జీరో, వెరీ నెగ్లిజిబుల్. ఇంకా జస్ట్ ఇమాజిన్ ఒక పేషెంట్ బిల్లు మీద ఆల్మోస్ట్ ఆల్ పర్ డే యూ ఆర్ ఇంక్రీజింగ్ ఒక 1000 రూపాయలు తగ్గించేస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. ఓకే, ఎందుకంటే ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ మన వరకు వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద డేస్ వెన్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలండి. ఇది నా పర్సనల్ అడ్వైస్ ఫర్ యూ ఆల్. ఓకే, డెఫినెట్ గా మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే రేపొద్దున మన ఫ్యామిలీస్ ని మనము వాళ్ళ కష్టాల నుంచి మనం చేయించుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, దానికి ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకునేటప్పుడు ముందు 18% GST అండి. 18% అంటే జస్ట్ ఇమాజిన్ వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఏ 4 crores ఇన్సూరెన్స్, హౌ మచ్ అయ్యేదే పేయింగ్, చాలా ఎక్కువ పే చేస్తుంటారు. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ జీరోకి వచ్చింది. సో ఇట్స్ ఫెదర్ ఇన్ ద క్యాప్ మనకి. సో టేక్ హోమ్. ఇంకోటి దీనికంతా ఏంటంటే మీరు కూడా ఒక పర్సనల్ అడ్వైస్ అండి, హ్యావ్ ఏ బెటర్ లైఫ్ స్టైల్. ఓకే, కొద్దిగా ఆల్కహాల్ స్మోకింగ్ కొద్దిగా తగ్గియండి. ది మెయిన్ ఎసెన్స్ ఏంటంటే ఈ సూపర్ జిఎస్టీ ఇదంతా మెయిన్ ఎసెన్స్ అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు బి హెల్తీ. ప్రతి ఒక్కరు మనలో అందరూ హెల్తీగా ఉండాలి. సో ద మెయిన్ రిస్క్ ఏంటంటే మనం హెల్తీగా ఉండేదానికి ఇదంతా తోడ్పడుతుంది. ప్లీజ్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ మంత్రి సవిత గారికి అండ్ మన డిసిహెచ్ఎస్ మసూదన్ గారికి అండ్ సిహెచ్సి సూపరింటెండెంట్ అండ్ ఇతర పెద్దలందరికీ నమస్కారం. అండ్ గోరంట్ల ప్రజానికులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడే మేము ఒక మంచి కార్యక్రమం చేసాము, బాలికా దినోత్సవం కార్యక్రమం చేసుకొని ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇది ఒక 1 month, ఇప్పుడు మనం 3వ వారంలో ఉన్నాం. మొదటి వారంలో సామాన్యంగా మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర వస్తువులు ఏవైతే కొంటారో అక్కడ జిఎస్టీ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుందనే దాని మీద ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. 2వ వారంలో రైతులు వారు ఉపయోగించేటువంటి పనిముట్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, టైర్లు కావచ్చు, స్ప్రేయర్లు కావచ్చు, బయోపెస్టిసైడ్స్ కావచ్చు, వీటి మీద కూడా జిఎస్టీ 13 నుంచి 7% తగ్గింది. అంటే ఇంచుమించుగా మనకి లక్షకి ఒక 7,000 నుంచి 13,000 కూడా తగ్గడం జరిగింది. అంటే జిఎస్టీ ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ట్యాక్స్, ఒకే పన్ను విధానం ఉండాలనే సంకల్పంతో మనం జిఎస్టీ తీసుకురావడం జరిగింది. ఆ జిఎస్టీలో 5 స్లాబ్లు ఉండేవి, 28% కూడా ఉండేది. 100కి 28 రూపాయలు ట్యాక్స్ వేసేవారు, 100కి 18 రూపాయలు ట్యాక్స్ వేసేవారు, 100కి 12 రూపాయలు వేసేవారు, 5 రూపాయలు కూడా వేసేవారు. సో ఇప్పుడు అన్ని కూడా 5%, 18%కి మాత్రమే కుదించడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క 100 రూపాయలకి కనీసంలో 7 రూపాయలు లేదంటే 13 రూపాయలు, కొన్ని సందర్భాలు అయితే అసలు ట్యాక్స్ లేకుండా కూడా కొన్ని సర్వీసెస్ ని తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 8,000 కోట్లు నష్టం వచ్చినా కూడా సాలిన రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల యొక్క వినియోగ శక్తి పెరగాలి, సర్వీసెస్ ఇంకా మెరుగ్గా ప్రజలకు వెళ్ళాలి, స్వదేశీ వస్తువులను ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని కేవలం 1 రోజు కాకుండా 4 రోజులు చేస్తున్నారు. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అక్టోబర్ 16న కర్నూలుకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలియజేశారు. సో ఇవాళ వస్తే మెడికల్, ఇప్పుడే మన సూపరింటెండెంట్ గారు చెప్పింది చాలా మంచిది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అఫ్కోర్స్ నేను కూడా దానికి సరిపోనేమో. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం ముందు ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్లు చేసేది ఏంటంటే రిపేర్ తప్ప అది ఒరిజినాలిటీ. సో మనం కాళ్ళు ఒరిజినల్గా మనకున్న బోన్ మళ్ళీ మన ఏదైనా కట్టి తర్వాత మళ్ళీ అతను నడవమని చెప్పినా కూడా ఒరిజినల్గా ఉన్నప్పుడు ఉన్న ఫిట్నెస్ అనేది ఉండదు. సో ఫస్ట్ హార్ట్ ఎలా ఉందో మంచి హార్ట్ వేరే ఉంటుంది, మళ్ళీ బైపాస్ చేసిన హార్ట్ వేరేగా ఉంటుంది. సో మనకి ముందు ఏంటంటే రోగం రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, ఈ ట్యాక్స్ లో కొన్నింటి మీద ట్యాక్స్ పెంచారు, అన్నింటి మీద తగ్గిస్తే కొన్నింటి మీద ట్యాక్స్ పెంచారు. వేటి మీద పెంచారు? టొబాకో, హై ఆల్కహాల్, రెండోదేమో షుగరీ డ్రింక్స్, అంటే షుగర్ బేస్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా మనం వాడుతుంటాం,
పంచదారతో కలిపినటువంటి డ్రింక్స్ అవన్నీ కూడా రేట్లు పెరిగాయి. సిగరెట్లు రేట్లు పెరిగాయి. మిగతావన్నీ కూడా ఈ ఆక్సిజన్ మీటర్స్ కానీ, ఇక్కడ ఉన్న మన డివైసెస్ కానీ, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, మందులు కానీ, అందరికీ ఈ రోజులో బీపీ, చాలా మందికి బీపీ ఉంటుంది. ఇంచుమించుగా 30%, 40% జనాలకి బీపీ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అండ్ క్యాన్సర్ కూడా క్రమేపీ కొద్దిగా పెరుగుతుంది. సో అవి రాకుండా చూసుకోవడం అన్నిటికన్నా ప్రధానం. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని సామాన్య మానవులు భరించే విధంగా కొంత ఈ ట్యాక్స్ తగ్గడం అనేది చాలా సంతోషదాయకం. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా 0% చేశారు. అంటే సామాన్య ప్రజలకి గవర్నమెంట్ వారు ఎన్టీఆర్ వైద్య సేవ లేదా సంజీవిని పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ భద్రత ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు కొంతమందికి మెడికల్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. సో ఈవెన్ నేను కూడా స్టార్ హెల్త్ తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఒక అతను చెప్పారు, ఆయన కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఉద్యోగస్తులు అందరూ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. దానికి కూడా సంవత్సరానికి మనం 30,000, 40,000 కట్టాల్సి వస్తుంది. అది కూడా 0% చేయడం వల్ల చాలా ఎక్కువ మంది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అపాయంగా ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినా కూడా టెన్షన్ పడకుండా, అప్పులు పాలవకుండా మంచి వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలకి వెళ్ళాలి, ప్రజలు కూడా ఎక్కువ దీన్ని వినియోగించుకోవాలి. అందుకే మీరు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఈ మధ్యన దసరా దీపావళికి 2 వీలర్స్ 4 వీలర్స్ బుకింగ్స్ ఎంత అయ్యాయి అంటే ఇప్పుడు వాళ్ళు డెలివరీ చేయడానికి 2 నెలలు 3 నెలల పైన తీసుకుంటున్నారు వెహికల్స్ వాళ్ళు. అంటే జిఎస్టీ బాగా తగ్గడం వల్ల చాలా మంది కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ఈ కొనుగోలు శక్తి పెరగడం వల్ల కూడా మన దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది, ఎక్కువ తలసరి ఆదాయం పెరుగుతుంది, అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది. సో ఇది దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో కొంత గవర్నమెంట్ నష్టపోయినా కొంత ఎక్కువ కొనుగోలు శక్తి వల్ల కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి కార్యక్రమం, ఒక ప్రజలకి తీసుకువెళ్ళడానికి కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను DCHS అండ్ DMHOs కి, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ రిలీఫ్ ఏదైతే తగ్గిందో అది అక్కడ వచ్చిన పేషెంట్స్ కి వెళ్ళాలి. అది వెళ్ళేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అఫ్కోర్స్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తాము. అంటే ప్రైవేట్ మందుల షాపుల వాళ్ళు కానీ లేదంటే హాస్పిటల్స్ వాళ్ళు కానీ ఈ టెస్టింగ్లు చేసినప్పుడు గతానికి ఇప్పటికీ కొంచెం తక్కువ ఉండాలి. ఆ బోర్డు కూడా డిస్ప్లే చేయాలి. అప్పటికి ఇప్పటికి మందుల్లో కానీ డయాగ్నోస్టిక్స్ లో కానీ ఈవెన్ ఓవరాల్ గా ఇచ్చే బిల్లో కానీ తగ్గించాలి. ఇది తగ్గించకపోతే మళ్ళీ పీనలైజేషన్ కూడా ఉంటుంది. అది కొంచెం బాగా ఎడ్యుకేట్ చేయండి. అండ్ ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి మన గౌరవ మంత్రి గారు కూడా వచ్చారు. మేడం గారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి మన జిల్లా కలెక్టర్ గారికి, DCHS గారికి, మరి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, మరి అధికారులకు, ఎంపీడీఓ గారికి, మరి స్టాఫ్కు, ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మనం అతి తక్కువ కాలంలోనే భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం అన్నింటిలోనూ ముందుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని గొప్ప నిర్ణయంతో మరి ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని మనం చూసాం, లాంచ్ చేసాం. మరి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల అనుమతి కావాలి. దానికి అందరూ సహకరించాలి. అందరినీ మీటింగ్ పెట్టి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు మరి మన రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. మరి మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీకి పోయే ముందు, సార్ మనం జిఎస్టీ రీఫార్మ్స్ ని స్వాగతిస్తే మన రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో కూడుకుపోయాం, మరి చాలా రాష్ట్ర పరిస్థితి బాలేదు అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, కేశవ్ ఏమీ ఆలోచించద్దు, 8,000 కోట్లు మనం ప్రజలకే అందజేస్తున్నాం, నువ్వు దానిని మొట్టమొదటిగా స్వీకరించిన ముఖ్యమంత్రి, స్వాగతించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన మాన్య సీఎం గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క సూపర్ 6 సూపర్ హిట్, ఒక పక్క మనం సూపర్ 6 అన్ని పథకాలు ఎన్నికల సమయంలో మనం చెప్పాం, ఒక పక్క మనం పెంచాం
అని చెప్పాం, మెగా డిఎస్సి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, శ్రీ శక్తి పథకం ఇచ్చాం, ఆర్ఎంబి రోడ్ పార్ట్ హోల్స్ వేస్తున్నాం. మరి ఎన్ఆర్జిఎస్ఎస్ ద్వారా మరి మనము ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం. అంతేకాకుండా మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రతి ఎకరముకు నీళ్లు ఇవ్వాలన్నదే మన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ రోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కి నాంది అన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మరి ఈ రోజు జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలి అని గొప్ప లక్ష్యంతో ఈ రోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం. మరి అంతేకాకుండా ఈ రోజు ఏ నిత్యం సామాన్యమైన కుటుంబం దగ్గర కూడా వెళితే ఇంటి సరుకులు సుమారుగా 5,000 రూపాయలు నెలకు అయితే ఈ రోజు 1,200 నుంచి 1,200 రూపాయల వరకు మాకు నిత్యావసర సరుకులోనే మిగిలింది. మరి మిల్క్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు మాకు సుమారుగా ప్రతి ఇంటికి పన్నీర్ కొంటున్నాం, ఇప్పుడు పెరుగు కొంటున్నాం, మరి స్వీట్లు కొంటున్నాం. మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా సుమారుగా మాకు 200 దాకా, అంటే ప్రతి ప్రోడక్ట్ లోను ఒక బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. మరి నేను నిన్నటి రోజు ఒక షాప్ కి వెళ్ళాను, బట్టల షాప్ కి వెళ్ళాను, మాకు సేల్స్ పెరిగింది. జిఎస్టీ దుస్తుల వల్ల కూడా, అంటే దుస్తుల మీద కూడా జిఎస్టీ తగ్గడంతో మరి మాకు సేల్స్ పెరిగింది. ఒకటి కొనే బదులు 2 కొంటున్నారు ప్రజలు అన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మరి ఈ రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ లో కావచ్చు, మరి పనిముట్లు కావచ్చు, మరి అన్ని విధాలుగా ఈ రోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మరి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం, ఎందుకంటే చాలా మరి ఈ రోజు ఆరోగ్యం మహాభాగ్యం. దేవుడు కనిపిస్తాడు, దేవుడి నమ్మకంతో మనం పూజిస్తాం. తర్వాత అందరూ ప్రత్యక్ష దైవం అంటే ఈ డాక్టర్లే అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆరోగ్య భారత్ గా ఉండాలి అనేది మన ప్రధానమంత్రి గారి లక్ష్యం. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇందాకే డిసిహెచ్ఎస్ గారు, కలెక్టర్ గారు చెప్పారు, మామూలుగా రెగ్యులర్ గా వాడే మందులు అంటే షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఉంటాయి. అలాంటి టాబ్లెట్లు గతంలో మరి 12% అంటే ఈ రోజు 5%కే తగ్గింది. రెగ్యులర్ గా వాడే వారికి నిజంగా కొంతమంది మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. అలాంటి వారు ఈ రోజు మరి 12% ఉన్న సాధారణమైన మందులు ఈ రోజు రెగ్యులర్ గా వాడే మందులు 5% తగ్గించారు. మరి అంతేకాకుండా చాలా సీరియస్ కండిషన్స్ లో ఉండే వారికి కూడా, అలాంటి వారికి కూడా మరి 0% చేశారు. మరి అనేక ఎక్విప్మెంట్స్ ఈ రోజు షుగర్ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇందాకే మన అబ్బాయి చెప్పాడు, మరి బీపీ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇలా మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఈ రోజు మనకి జిఎస్టీ ద్వారా తగ్గింది. ప్రతి ఒక్క పౌరునికి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అందాలి, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని మన ప్రధానమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి అంతేకాకుండా ఇక్కడున్న సోదరులందరికీ తెలియజేసేది ఒకటే, మరి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇందాకే చెప్పారు, ఎంప్లాయీస్ ఎలా ఆరోగ్య బీమా చేసుకుంటారో మరి మనకున్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా చేసుకోండి. గతంలో అయితే 18% ఉండేది, ఇప్పుడు 0% ఇంట్రెస్ట్, 0% జిఎస్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ కష్టకాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి, మన వైద్య శాఖ మంత్రి గారు కూడా మెడికల్ కాలేజీలు మనం 17లో 10 మెడికల్ కాలేజీలు మనం పిపిపి మోడల్ ముందుకెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో కూడా మిగతా 7 కాలేజీలు మనం పూర్తి చేసుకుంటాం. అంతేకాకుండా మరి ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురావడం వల్ల కామన్ గా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా మనం అందజేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, మీరు మళ్ళా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే కొన్ని షాపుల్లో ఇంకా మేము కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. మరి ఎవరైతే జిఎస్టీ తగ్గకుండా అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ మీరు షాపులో
అంతర్జాతీయ దినోత్సవం. మరి మా బాలికలు అందరూ మీరు కూడా అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇంటికి లక్ష్మి ఎవరంటే ఆడపిల్లే. ఆ కాలాలు పోయినాయి, ఆ జమానా పోయింది. ఎప్పుడు ఈ రోజు మాతో పోటీ మీరు పడలేరు, ఏ రంగంలోనూ పడలేరు. మీరు ఏమన్నా అనుకోండి, మాకున్న పట్టుదల, మాకున్న మేనేజ్మెంట్, మాకున్న ఏకాగ్రత, మాకున్న స్కిల్స్ మీరందరూ ప్రోత్సహించండి. మీరు లేని మేము లేము. మీరు బ్యాక్ ఎండ్ నుండి మాకు సహకరించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ప్రోత్సహించండి, కాపాడవలసింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల బాల వివాహాలు జరగటం, ఈ రోజు చదువుకోవటానికి ప్రభుత్వం అన్ని కొడుకుని మంచి కాలేజీలో చదివించాలి, కూతుర్ని 10th క్లాస్ అయిపోతానే మరి ఇంటర్మీడియట్ పెళ్లి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంది. దయచేసి ఈ ఆలోచన మానుకోండి. ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ రోజు తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు అందజేస్తున్నాం. ఉన్నత చదువులు కూడా చంద్రబాబు నాయుడు గారు పావులా వడ్డీతో 14 సంవత్సరాలు వితౌట్ బ్యాంక్ గ్యారెంటీ, అంటే ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. దయచేసి ఇక్కడున్న వారందరూ బాలికల్ని కాపాడాలి, బాలికల్ని విద్యావంతులు చేయాలి, అన్ని రంగాల్లోనూ మీరు ప్రోత్సహించవలసిందిగా కూడా కోరుకుంటూ, నిజంగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చాలా ఆసరాగా ఉంది. కాబట్టి మరి ఈ వేదిక ద్వారా మరి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇది వచ్చి షుగర్ గ్లూకోమీటర్. పర్సెంటేజ్ కూడా ఎంత మేడం సార్ చెప్తాను మేడం. ఇది వచ్చేసి 749 మేడం, ఇప్పుడు వచ్చేసి 500 రూపీస్. 749 రూపీస్. తగ్గడం 12% to 5% మేడం. 12కి 5 వచ్చింది మేడం, తగ్గింది పర్సెంటేజ్ కాదు మేడం. 749 అవును మేడం, 750 రూపాయలకి ఇప్పుడు 500 తగ్గింది మేడం. హ్యాపీనా అండి మీరు? మీకు షుగర్ ఉందా? మీరు ఇంట్లోనే పొద్దున సాయంకాలం చెక్ చేసుకోండి. మేడం సార్ 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 థ్యాంక్ యూ. అందరికీ చెప్పండి మీరు. పేషెంట్స్ ఉంటారు. ప్రెషర్ పెట్టి ఏదైనా స్నేక్ బైట్ బాగున్నారా? చేసా ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు సిఎస్సి నుంచి డ్రాప్ చేసాం మేము. But things are very good, sir, now. They would have made a huge ruckus. మీకు రెగ్యులర్ గా తీసుకునే మందుల రేట్లు కూడా జిఎస్టీ వల్ల బాగా తగ్గాయి. ఓకే కదమ్మా? నమస్తే. చేస్తారు ఈ రూమ్ లో డిస్పోజల్ But we need some parking for the payments. We want it separate. We have put forward that. Aluminium to the finance laga pedta. Actually, we want it separate transfers. ఈ పర్టికులర్ గా ఈ మండలం 500 per day ఓపీ వస్తారు. ఇంకా వాటర్ వాడాలి. Actually, 50% వాటర్ పోతుంది. This is the pharmacy. ఏం పేరు మీ పేరు? జ్యోతి. మీ పేరు?
ఎందుకంటే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ మీరన్నా కొంచెం స్టాక్ అంతా ఉందా? నో ప్రాబ్లమ్. Except for the చెప్పండి మీరు ఏమున్నాయి? like we wanted that madam ECG we wanted lot of roles and so adi we are మీరు లిస్ట్ అవుట్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి. we have already done అన్ని that. చేయండి. కంప్లీట్ అవ్వాలి. Madam garu sheet లేదు madam మీరు అనేది ఎమర్జెన్సీ ఇది ఉందా? ఎక్స్రే ఉందా? మీకు మీరు మొబైల్ ఎక్స్రే మొన్న మేము అక్కడ అన్ని డాక్టర్లకి అన్ని తెప్పించాం. మొబైల్ ఎక్స్రే వాళ్ళకి ఈవెన్ చాలా ఎక్విప్మెంట్స్ అమ్మాయి చాలా యాక్టివ్ ఉంది. డెంటల్ డాక్టర్ గారు మీరు ఏమేమి కావాలో చెప్పండి. ఇప్పుడు we were looking for justice maintenance. Okay, that is the foremost thing that we neglect often. ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీ వచ్చేస్తాయా మీకు? Yes, sir. Soft copy we did not get it. We get it onto the mobile. మొబైల్ ఓకే, దట్స్ ఓకే. మొబైల్ తెప్పించేసుకోండి. ఇంకా కార్డులు షీట్స్ సిస్టమ్ ఫార్వర్డ్ పైన ఆ రోజు పోయింది. ఇటు చూడండి. అనంతపురం రెఫర్ చేస్తారు. అక్కడ కూడా బాగా చేశారు కదా, గౌరవమే లేదు. చూడాలి మరి ఫోటో అన్నారు.